నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మహిళా బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్నమైనటువంటి ప్రయోగం చేస్తుంది. లోక్సభ సీట్లను ఇప్పుడున్నటువంటి దానికంటే 200 పైచిలకు స్థానాలు పెంచి అందులో మహిళలకే అవకాశం ఇవ్వాలి, ఎక్కువ శాతం మహిళలకు ఇవ్వాలన్న దాంట్లో ఆ దృక్పథంతో ఏం చేస్తుందంటే లోక్సభ సీట్లను 50% ఏవో పెంచే ఆలోచనలో ఉన్నారు. దీని గురించి కొంచెం మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికలు 2029 నుంచి చట్టసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన 2 బిల్లులను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం సరికొత్త ఫార్ములా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం లోక్సభలోని ప్రస్తుతం 543 స్థానాలను 50% పెంచేసి మొత్తం 816కి చేర్చనున్నారు. కొత్తగా పెరిగే 273 సీట్లను పూర్తిగా మహిళలకు కేటాయిస్తారు. తద్వారా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళా కోటను అమలు చేయవచ్చని ప్రభుత్వం యోచిస్తుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగానే గత ఏడాది సెప్టెంబర్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియం ప్రకారం జనాభా లెక్కలు పూర్తయి నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రభుత్వం తన ప్రణాళికను మార్చుకుంది. జాప్యాన్ని నివారించేందుకు రాబోయే జనాభా లెక్కల కోసం ఎదురు చూడకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్కు సంబంధించిన మరో బిల్లును కూడా తీసుకురానుంది. డీలిమిటేషన్ ప్రకారం విభజన చట్టాలను తీసుకొచ్చి నియోజకవర్గాలను ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల లోక్సభ దాంతోపాటు అసెంబ్లీ స్థానాలు కూడా మార్పు చెందే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ కూడా పెరిగే అవకాశాలు ఇప్పుడు 119 మనకు తెలంగాణలో ఉంటే అది ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఏకకాలంలో అటు అసెంబ్లీ టు లోక్సభ స్థానాలు పెంచడంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావడానికి తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాంట్లో రెండో విషయమే లేదు. కొత్త ప్రతిపాదన అమలైతే రాష్ట్రాల వారీగా లోక్సభ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 120కి, బీహార్లో 40 నుంచి 60కి, కేరళలో 20 నుంచి 30 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయి. జనాభా నియంత్రణ పాటించడం, అలాగే ఏపీలో 25 నుంచి పాటించడం వల్ల తమ ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన చెందుతున్న దక్షిణాది రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేసేందుకే అన్ని రాష్ట్రాల్లో దామాషా ప్రకారం 50% సీట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం వివరిస్తుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ అన్ని రాష్ట్రాల్లో స్థానాలు కూడా ఇదే నిష్పత్తిలో 84 నుండి 126కి, 47 నుంచి 70కి ఏప్రిల్ 4తో ముగియనున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. వీలు కాకపోతే దీనికోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించే ఆలోచనలు కూడా ఉన్నట్లు సమాచారం. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏ రూపంలోనైనా బిల్లును ప్రవేశపెట్టవచ్చు. ఈ సమావేశాల్లో ఒకవేళ బిల్లు రెడీ కాకుంటే మళ్ళీ సపరేట్గా ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని బిల్లును పాస్ చేయించి పునర్విభజన అంటే నియోజకవర్గాలను పెంచి మహిళలకు కావలసినంత అర్హత వాళ్లకు కొన్ని కేటాయించడం వల్ల నిజమైన మహిళల పక్షం బీజేపీ ఉందని నిరూపించుకోవడానికి తీవ్రంగా కసరత్తు చేస్తుంది. చాలా ఏళ్ల నుంచి మహిళలు కొట్లాడుతూ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. రాజకీయంగా కూడా మాకు సముచిత స్థానం కావాలి, మేము కూడా చట్టసభల్లోకి వెళ్ళాలి అనే నినాదం ఏమవుతుందంటే బీజేపీ ప్రభుత్వంలో అది పూర్తిగా సాకారం కావడానికి ఇది ఒక ఆస్కారం. ఆల్రెడీ బిల్ పాస్ కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వీళ్ళను అడ్జస్ట్ చేయలేరు కాబట్టి నియోజకవర్గాలు పెంచడం వల్ల పెంచినటువంటి నియోజకవర్గాలు మొత్తం వీళ్ళకే ఆ స్థానాలు ఇవ్వడం వల్ల మహిళలకు సముచిత స్థానం కల్పించిన వారం అవుతాం. అంతే కదా.
ఇంట్లో మహిళలకు గౌరవం ఇస్తే లక్ష్మీదేవి ఉంటుంది ఇంట్లో. దేశం మొత్తంలో మహిళలను గౌరవిస్తే భరతమాత ఆనందపడుతుంది. ఈ నినాదం ఒక బీజేపీ కాదు, అన్ని పార్టీలు ఆచరించాలి. అన్ని పార్టీల వాళ్ళు మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలి. అప్పుడే గౌరవప్రదమైనటువంటి స్థితిలో మహిళ ఉండగలుగుతుంది. ఒంటింటి వరకే పరిమితం కాదు మహిళ, అంతరిక్షంలోకి కూడా వెళ్ళి వచ్చింది. అంతటి సమున్నతమైన స్థానం మహిళలకు మనం కేటాయిస్తేనే, వాళ్ళకి గౌరవం ఇస్తేనే. ఒక ఫ్రీ బస్తో మహిళలను గౌరవించినట్టు కాదు, మిగతా రంగాల్లో కూడా వాళ్లకు అలాంటి హోదా కల్పించినప్పుడే, అలాంటి గౌరవం సమాజంలో దొరికినప్పుడే భరతమాత కూడా ఆనందపడుతుంది, తెలంగాణ తల్లి కూడా ఆనందపడుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలని రిఫ్లెక్షన్ న్యూస్ ప్రేక్షకుల తరఫున కోరుతూ ఉన్నాను ప్రభుత్వాలు, పార్టీల నాయకులను. ఏమంటారు మీరు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.